నమస్తే అండి. ఇప్పుడు చేప వేపుడు చేసుకున్నాము. ఎలా చేసుకున్నాము? అందరూ అన్ని రకాలుగా చేస్తారు. అందరూ వేరు వేరుగా. ఇదో కారం ఒక స్పూన్, దీంతో ఒకటేసాను. ఇవి 6 ముక్కలు ఉన్నాయండి. 6 ముక్కలకి దీన్ని నిండుగా ఒక స్పూన్ కారం వేసానంటే సాంబార్ కారం. ఇది కొంచెం పసుపు పొడి కూడా వేస్తున్నాను. ఇలా వేసేసి సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. తర్వాత మన దానిలో తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కొంచెం, ఇది కూడా కొంచెం వేస్తున్నాం. ఓ నిమ్మ చెక్క పిండుతున్నానండి. మొత్తానికి ఒక నిమ్మ చెక్క పిండాను. ఒక స్పూను అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్, నేను పుదీనా కొత్తిమీర 2 కలిపి శుభ్రంగా మిక్సీ పెట్టి పెడతాను, వాటర్ వేయకున్నాను. ఇది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. దీనిలో ఇది 1 స్పూను అల్లం కొత్తిమీర పుదీనా పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి బాగా కలిపేస్తాం. కొంచెం ఆయిల్ కూడా వేస్తాం. కొంచెం ఆయిల్, కారం ఇంకా కొంచెం అయితే, ఇంకా కొంచెం కారం వేసి ఇవన్నీను బాగా కలిపేద్దాం. కలిపి ఒక పావు గంట అరగంట అట్లా, లేదా అసలు కలిపేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్కలు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వేయించుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి, లేదు మామూలుగా పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు రసం సాంబారు వాటిల్లోకి చక్కగా వేయించుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు 1-2 ముక్కలు మీకు ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వేసుకోవచ్చు. వేసుకొని రసం సాంబార్ ఉంటుంది కదా, దానిలో తినవచ్చు. పప్పుచారు రసం వాటిల్లో ఇలా ముక్కలు ఇలా అంటే ఆయిల్ వేస్తే బాగా కలుస్తుంది. నిమ్మరసం వేసాం కాబట్టి సాల్ట్ అది బాగా కలిసిపోతుంది. కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇట్లా అన్నీ వేసుకున్నాం కదా, వేసుకొని ఈ ముక్కలు ఇలాగే బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి 4-5 రోజులు నిల్వ ఉంటాయండి. లేదు మనం ఇప్పుడే కాసేపు అయ్యాక అరగంట పావు గంట అయిన తర్వాత భోజనాలు తినబోయి అరగంట ముందు వేయించుకుంటే మంచిగా ఉంటాయి. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. డీప్ ఫ్రై బాగా చక్కగా చేసుకోవాలండి. ఇలా పెట్టేసుకొని ఒక 1/2 అవర్ అయిన తర్వాత, లేదు ఇప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడే వేయించుకోవచ్చు ఈ చేప ముక్కలు. ఓకే, మీకు ఉప్పు సరిగ్గా ఇంకా పైన ఉప్పు కారాలు ఏం చల్లుకునేది లేదు, అంతా సిద్ధమైపోయింది ముక్కలు చక్కగా. చూసారు కదా, ఇలా ఫ్రై ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కలు కాకున్నాను, ఇలా ఫ్రై ముక్కలు బాగా ఉప్పు కారం పట్టించుకున్న ముక్కలు. చూసారు కదా, నేనైతే 6 ముక్కలు తీసాను. పెద్ద చేపే 6 ముక్కలు 3 రోజులకు వస్తాయి. రోజుకు ఒక ముక్క వేసుకున్నా కానీ రోజుకు 2 ముక్కలు 3 సార్లు వేయించుకుంటే సరిపోతూ ఉంటుంది. ఒకేసారి ఎక్కువ తినకూడదండి, ఏది కూడాను తక్కువ తీసుకోవాలి, తక్కువ తినాలి, అన్నీ తినాలి. అలా తినే వాళ్ళకి ఇలా చేసుకోవటం మంచిదని చెప్తున్నాను. ఇది మూతేసి అట్లా పెట్టేస్తాను. దీనిపైన మూత బోర్లు ఇచ్చి పెట్టేసి ఉంచుతాను. అంటే 2 ముక్కలు బయట పెట్టేసి మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను.
పోతే ఇప్పుడు మనకి మిగిలిన ఇవి ఉన్నాయి కదా, ఈ తలకాయ ఒకటి, ఈ ముక్కలు, ఈ ముక్క ఇవి కూడా ఒక 6 ముక్కలు ఉన్నాయండి. దీనికి ఒక 2 ముక్కలు ఉంచానులేండి, పిల్లలు తినరు కదా తలకాయలు తోకలు, అందుకని చెప్పేసి 3 ముక్కలు అవి ఉంచి 3 ముక్కలు అవి వేసాను. దీనిలో ఉప్పు, కారం, నూనె, ఉల్లిపాయ సన్నగా తరిగేసి, పచ్చిమిరపకాయ, టొమాటో అవన్నీ వేసి, ఉప్పు, కారం, నూనె, అది అల్లం పేస్టు అన్నీ వేసి కలిపేసి బాగా చక్కగా పులుసు పోసి బాగా ఉడికిన తర్వాత దింపబోయే ముందు కొత్తిమీర చల్లి దించుతానండి. ఈ కూర ఇది, అదేమో ఫ్రై. మీరు చేసుకోండి తప్పకుండా, కానీ వేయించేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు వేయించట్లేదు నేను, వేయించేటప్పుడు చూద్దాం. ఇంకంతే, నూనె వేసి నూనెలో దోరగా ఎర్రగా వేయించుకొని తీసుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు 4 రోజులు 3 రోజుల దాకా బాగా ఉంటాయి. అంటే ఎక్కువ చేపలు తెచ్చుకునే వాళ్ళు మిగిలితే, లేదు మనం ఒక్కసారి ఆదివారమే తెచ్చుకొని ఒకరోజే వండుకొని తినాలని కాకుండాను, రోజు మనం సాంబారు, రసము, పప్పుచారు అలా చేస్తాం కదా, చేసినప్పుడు ఒక ముక్క నంచుకోవడానికి వీలుగా పెట్టుకోండి. అన్నీ ఒకసారి తిని ఆయాసపడకండి, తక్కువ చేస్తారు కదా. ఉంటాను.